Yeah, cutie. Jingy cha, jingy jingy cha, jingy cha. సో ఇదే పర్ఫెక్ట్ టైం. అందరూ అనుకున్నప్పుడు వెళ్ళిపోయి అన్ని ట్రీట్మెంట్ చేయించేసుకొని లేచే లోపల వచ్చేస్తాను. లెట్స్ గో. సో అసలు బిల్లు మనం కట్టకపోతే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఈ ఫీలింగ్. టైమ్ మధ్యాహ్నం 3:30 అవుతుంది. సో మిథిలాగాడు పండుకున్నాడు పక్కన, మా హస్బెండ్ కూడా అక్కడే పండుకున్నాడు. నేను ఇక్కడ ఒక స్పాలో ఫేషియల్ ఇంకా మసాజ్ బుక్ చేసుకున్నాను. సో ఇదే పర్ఫెక్ట్ టైం. అందరూ పండుకున్నప్పుడు వెళ్ళిపోయి అన్ని ట్రీట్మెంట్ చేయించేసుకొని లేచే లోపల వచ్చేస్తాను. వీళ్ళ స్పా ఎంత బాగుంటుందంటే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ప్రతిసారి నేను కంపల్సరీ ఇక్కడ ఉన్న స్పాకి వెళ్తాను. సో మీకు చూపిస్తాను. వీళ్ళ మసాజెస్ బాగుంటాయి. వీళ్ళ స్పా నుంచి వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఈరోజు ఓన్లీ లైక్ ఒక టింటెడ్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. బాగుంటుంది, చాలా లైట్గా బాగుంటుంది. కానీ ఇంత జిడ్డు జిడ్డు అయిపోతుంది స్కిన్ సన్ స్క్రీన్ వల్ల. బట్ యా, లెట్స్ గో. అసలు ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్, కాలిపోతుంది స్కిన్. నేను మిథిలాకి అంత కష్టపడి సన్ స్క్రీన్ రాసా, కానీ నేను పూసుకోవడం మర్చిపోయినా. అసలు ట్యాన్ అవ్వడము అవ్వకపోవడం వేరే విషయం ఫ్రెండ్స్. అసలు ఈ సన్ ఎలా ఉంటుందంటే యూటా అరిజోనా సన్ కాలిపోతుంది స్కిన్, ఒక టాప్ లేయర్ కాలిపోయినట్టు అనిపిస్తుంది. సో లిటరలీ అదే అవుతుంది నాకు. ఎంత ఇచ్చిగా డ్రైగా అయిపోయి అబ్బా. ఇలా స్నోకి అలవాటయ్యి ఏమో అస్సలు ఎండలో ఉండలేకపోతున్నా నేను. అంటే పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే కదా, అక్కడ మనకి ఎండలు నార్మలే. కానీ నేనేంటో అసలు తట్టుకోలేకపోతున్నాను ఈ మధ్య. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇగ్లూయే స్పా అన్నమాట. రాక్ ఇగ్లూస్ ఇవి. నాకు ఇలా యునీక్ రిసార్ట్స్ అంటే భలే ఇష్టం ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు ఉండే వాటర్ వస్తా ఏం బాగుంటాయి. ఇలా వచ్చి ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఇలా యునీక్ ప్లేస్లు ఎత్తుక్కోవాలి. సో ఇక్కడ స్పాలో చేంజ్ చేసుకొని రోబ్స్ ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ కూర్చొని కాసేపు వ్యూ ఎంజాయ్ చేశాను. ఇంకా మసాజ్కి టైం అయిందని పిలిచారు. సో మసాజ్ రూమ్కి వెళ్ళిపోయాను. ఒక 60 minutes మసాజ్. సో మసాజ్ అయిపోయింది. అసలు ఎంత బాగుందో, అసలు ఏ లోకంలో ఏ ప్లానెట్లో ఉన్నానో కూడా అర్థం కాలేదు, అంత బాగుంది. ఇప్పుడు ఫేషియల్ రూమ్కి వచ్చాను. సో ఇక్కడ వీళ్ళు ఎమినెన్స్ ప్రోడక్ట్స్ వాడుతున్నారని చూడగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ మా ఇంటి దగ్గర వెళ్ళే స్పా దగ్గరలో కూడా ఎమినెన్సే వాడతారు. సో ఇవి నా ఫేవరెట్ ప్రోడక్ట్స్. అసలు స్కిన్కి చాలా జెంటిల్గా ఉంటాయి. ఇదిగోండి ఫేషియల్ అయిపోయింది, నేను నిద్రపోయా కూడా. కానీ లుక్ ఎట్ దట్ గ్లో. ఇంకా క్విక్గా చేంజ్ చేసేసుకొని ఇక్కడే కాసేపు చిల్ అయ్యి నీళ్ళు తాగి ఇంకా రూమ్కి వెళ్ళాను. ఒక 2 hours ఇక్కడ స్పెండ్ చేశాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయే టైం అవుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే రూమ్కి ఛార్జ్ చేయమన్నాను ఫీ అంతా. సో అసలు బిల్లు మనం కట్టకపోతే ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్. ఎంత బాగుందో ఈ ఫీలింగ్. ఇక మా మిత్రగాడి చదువుకునే టైం అయింది ఫ్రెండ్స్. హోంవర్క్ చేసుకోవాలి తను. That's so funny. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్లాన్ ఏంటంటే హైకింగ్కి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న స్లాట్ క్యానియన్ ఉంటుందన్నమాట. మీకు చూపిస్తా స్లాట్ క్యానియన్ అంటే ఏంటో. సో హైకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం అంతే, చిన్న ప్లాన్. కానీ లేట్ చెక్అవుట్ అడిగాము. సో 1 వరకు ఇక్కడే ఉంటాము. సో హైక్ అయిపోయాక వచ్చి రూమ్ అంతా సర్దుకోవాలి. మేము చాలా కంఫర్టబుల్ ఫీల్ అయిపోయి అక్కడ సామాన్లు అక్కడ వదిలేసాము. ఇదిగో బుడ్డిగాడు. గుడ్ మార్నింగ్ చెప్పు.
Good morning. Yeah, cutie. Come on now. Are you cute? Dance, dance, dance. 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 Dance. Okay. Flower is Mithila. Flower. ఎక్కడ ఫ్లవర్ అది ఫ్లవర్ గుడ్ జాబ్ జింగిచా జింగి జింగిచా జింగిచా జింగి జింగిచా 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 ఇట్లా పడు జింగిచా జింగి జింగిచా పెన్షన్కి వెళ్తున్నాము. Let's go. Let's go. అన్ని సామాన్లు నాకు ఇచ్చారు ఫ్రెండ్స్ పట్టుకోమని. వాళ్ళిద్దరూ ఉక్కుంటూ పోతున్నారు చూడండి ఫ్రీగా. అసలు ఎవరు లేరు. Canyon, let's go Canyon. ఎండా la la la. It's a family vlog. Need to plug it. Clap. అన్నాడు నాకు Hello. Careful. Mitla sleepy friends. She's so sleepy. Carlo పట్టుకుంటది. White mocha, grande. Perfect. Is that all for you? Yeah. మళ్ళీ స్టార్ బక్స్ కి వచ్చాము. Thank you. మేము అంతే ఫ్రెండ్స్ హైక్లోకి వెళ్తాం, స్టార్ బక్స్ తాగుతాం. With a merry tune. Hey. It's gonna be 13:50. Okay, here's the straw for the ice cream. గ్యాస్ స్టేషన్కి వెళ్దామా? మళ్ళీ సేమ్ నేను ఎక్కడైతే అవకాడో టోస్ట్ తిన్నానో అక్కడే మళ్ళీ ఆర్డర్ చేసా ఫ్రెండ్స్. నేను అసలు కొత్తవి ట్రై కూడా చేయట్లేదు ఈ మధ్య. ఏది నచ్చిందో అవే తింటున్నా. సో ఊబర్ ఈట్స్లో పికప్ పెట్టా. సో కొంచెం వెయిట్ చేస్తున్నా. బికాజ్ నాకు డ్రైవ్లో తినడం ఇష్టం. సో డ్రైవ్ చేసుకుంటే తింటా. One fell off and bumped his head. One fell off and bumped his head. No, stop filming me more.
మిథిలా నిద్రపోయింది. ఇంకా ప్రశాంతంగా నేను బాల్కనీలో కూర్చొని నా అవకాడో టోస్ట్, నా జింజర్ షాట్ తాగుతున్నా. ఈ జింజర్ షాట్ తాగి తప్పు చేశానేమో అనిపించింది, ఎందుకంటే కడుపు చాలా తేడా అయ్యింది తర్వాత. అందుకని మరీ ఇంత హెల్తీగా కూడా తినకూడదు ఫ్రెండ్స్. అంత ప్యాక్ చేసేసి కార్ ఎక్కేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. మిథిలాగడ వెనకాల కూర్చున్నాడు, నేను కొంచెం సేపు ముందు కూర్చుంటా. యూజువల్లీ నేను వెనకాలే కూర్చుంటా మిథిలాతో, కానీ ఆమె నన్ను చూసి చాలా ఓవరాక్షన్ చేస్తుంది, అరవడాలు, బొమ్మలేసి కొట్టడాలు నన్ను. సో నేను ముందు కూర్చున్నప్పుడే ఆమె పండుకుంటుంది. సో ఒక గంట ట్రై చేస్తా, ఇలా కాల్ చేసిందంటే ఇంకా తప్పదుగా వెనకాల వెళ్ళి కూర్చుంటా. నాకు ఇంకా రెడీగా ఉన్నా నేను కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి, ఎందుకంటే మా డాగ్స్ ఉన్నాయి అక్కడ. మా నానీకి చెప్పామన్నమాట, రోజు వచ్చి ఒక 3-4 సార్లు వాటిని బయటకు తీసుకెళ్ళి ఫుడ్ పెట్టి నీళ్ళు పోసి చేయమని. ఆవిడ ఏంటంటే అసలు టైంకే రావట్లేదు పాపం. పొద్దున ఈ మోగ్లిమాయిలో వెయిట్ చేస్తారు, 8కి వెళ్ళడం అలవాటు వాటికి బయటకి. ఆమె 10కు వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం 3కి రమ్మంటే 4కి వస్తుంది, 5కి వస్తుంది. నైట్ సరే అర్ధరాత్రి 11కి 12కి అట్లా బయటకు తీసుకెళ్ళండి అని చెప్తే ఆమె ఏమో 9కే 10కే తీసుకెళ్ళిపోతుంది. సో అలా కొంచెం ఇరిటేట్ చేస్తుంది నన్ను. ఇంకా ఇట్స్ టైమ్ టు గో హోమ్. మళ్ళీ ఫ్రీగా ఏమైనా చేస్తుందంటే లేదు కదా, లైక్ చార్జ్ చేస్తుంది మమ్మల్ని. మేము బాగానే రోవర్లో ఎవరికైతే ఎంత ఇస్తామో డబ్బులు అంతే ఇస్తున్నాము ఆమెకి, అయినా కానీ ఆమె టైంకి రావట్లేదు. నాకు కోపం వస్తుంది. సో నా కుక్కల్ని కలవాలని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అండ్ ఐ మిస్ మై డాగ్స్. సో ఇట్స్ టైమ్ టు గో హోమ్. సరే ఒక్కది కూర్చుంది వెనకాల, మిథిలా బుక్ చదువుకుంటుంది. నేనుంటే కాన్స్టెంట్గా ఇంకా నాన్ స్టాప్ జోకర్ కదా నేను, నాన్ స్టాప్ కమీడియన్ లాగా ఎంటర్టైన్ చేస్తానే ఉండాలి ఆమెని. సో ఆమె ఇండిపెండెంట్గా బాగానే ఆడుకుంటుంది. ఇక్కడి నుంచి చూస్తా కొంచెం సేపు, విల్ సీ.